వెల్కమ్ టు మన టీవీ. పార్టీ గెలుపు కోసం మహానిష్లో పాటుపడిన ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులలో స్థానం కల్పించాలని సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. అందరికీ నమస్కారం. ఆర్యవైశ్యులు అందరికీ మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య సోదరులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేదానికి పూర్తిగా సహకరించారు, పూర్తి బాధ్యత తీసుకున్నారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరు రోడ్డెక్కి తెలుగుదేశం పార్టీ గెలిచాలా, కూటమి గెలిచాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా సర్వనాశనం అయిపోయింది. వ్యాపారస్తులంతా సర్వనాశనం అయిపోయారు. మానభంగాలు వైశ్య మహిళలను మానభంగా చేస్తే కూడా రక్షించలేక చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయారు. అందరూ వైశ్య సోదరులు టెంపుల్స్లో ఎక్కడ ఎవరో దాడి చేసే టెంపుల్ పైన అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చి చూశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి చూసేది కాదు. వైశ్య సోదరుల మీద, వయస్సుల మీద కేసులు పెట్టించడం జరిగింది, చాలా జరిగినాయి. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండకూడదని చెప్పేసి ఏకకంఠంగా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని వైశ్య సోదరులంతా ముందుకు వచ్చారు. నేను డూండి రాకేష్ సుమారుగా 135 నుంచి 140 నియోజకవర్గాలు ప్రతి ఒక్క ఆదివాసీ సోదరుని మీటింగులు పెట్టి వాళ్లకు ప్రోత్సహించి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉండండి, మీకున్న రానున్న రోజుల్లో మీకు న్యాయం జరుగుతుంది, మీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ చంద్రబాబు నాయుడుకు ఒప్పించి ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత ప్రభుత్వంలో ఎన్నికలు జరిగిన 3 నెలలకే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మేము డూండి రాకేష్ రాష్ట్రంలో ఉన్న వైశ్య సోదరులందరినీ పిలిపించి మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా మీటింగ్ జరపడం జరిగింది. మొదటి కులం తెలుగుదేశం పార్టీ తరఫున వైశ్యులందరూ వచ్చి ముందుగా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడుకు మాట ఇచ్చారు గెలిపిస్తామని. అందుకనే ప్రతి ఆర్యవైశ్యులతో నేను ఒకటే కోరుకునేది, మీరందరూ రోడ్డు ఎక్కారు, ప్రతి నియోజకవర్గం రోడ్డు వచ్చి బయటకు వచ్చారు. ధైర్యంగా అటు ఇటుగాడు చరిత్ర సృష్టించే విధంగా వైశ్య సోదరు ఇంతమంది బయటకు వచ్చి డూండి రాకేష్ నన్ను నమ్మి మీరు బయటకు వచ్చి సపోర్ట్ చంద్రబాబు నాయుడు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చేసి గెలిపించారంటే ఇది చిన్న పని కాదు. ప్రతి వ్యాపారస్తుడు, ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టుడు, దుర్మార్గుడు కేసులు పెడతాడని భయపడకుండా ముందుకు వచ్చారు. మీరంతా చాలా సంతోషం. ఇవ్వాల వైశ్య సోదరులు కూడా ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకుపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ నాశనం చేయాలా, అటువంటి దుర్మార్గుడు ఇవ్వాలా పోగొట్టి మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే బాగుంటుందని రోడ్డెక్కి ముందుకు వచ్చే వైశ్య సోదరులారా, సోదరీమణులారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న పదాభివందనం చేస్తున్న రాకేష్ను నన్ను నమ్మి మీరు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు మిమ్మల్ని జీవితంలో మర్చిపోయే సమస్య లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఏ ఒక్క ఆదివాసీ సోదరుని మర్చిపోకుండా మనందరినీ గుర్తుపెట్టుకొని మన వ్యాపారస్తులను తన గుండెల్లో కాపాడుకుంటూ మన అందరికీ సాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. మేము కూడా రాకేష్ని ఇద్దరం కలిసి చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి ఏ వైశ్య సోదరుడు రాష్ట్రంలో కష్టపడ్డాడో, ఏ నియోజకవర్గంలో కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు నామినేట్ పోస్టులు కానీ పార్టీ పదవులు కానీ సార్ మా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళకు కూడా మనం పార్టీ తరఫున సాయం చేస్తే రానున్న రోజుల్లో పగడిబందీగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తారని కూడా చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి సోదరుడు సోదరులకు చేతులెత్తి నమస్కరించడం, మీరు చేసిన సేవలకు చంద్రబాబు నాయుడు మా మీద మీరు దయపెట్టి చంద్రబాబు నాయుడికి నమ్మి ఓటు వేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించినందుకు పెద్ద మెజార్టీ ఊపు అట్లా ఇట్లా కాదు, 160 పైన సీట్లు గెలిపించారని చిన్న పని కాదు ఇది. అందుకనే దుర్మార్గుడు పోయినాడు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం పోయింది బయటికి. ఈ రాష్ట్రానికి పైన దుష్టుడు బయటికి పోయాడు. అటువంటి దుష్టుడిని అలా మట్టి కనిపించిందంటే కేవలం ఆర్యవైశ్య సోదరులు బయటకు వచ్చారు. అది ధైర్యం, అది ఇలా ముందుకు వచ్చేటువంటి సోదరులారా, అది చంద్రబాబు నాయుడు మనం ఇచ్చిన గిఫ్ట్. ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు కూడా న్యాయం చేస్తానని కోరుకుంటూ నేను సంతోషిస్తున్నాను.